ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనే తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను కొనసాగిస్తుందని, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా స్కీమ్ విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, కమిటీ రిపోర్టుపై శాసనసభలో చర్చించి రైతు భరోసా పథకం గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని తెలిపారు. రైతు భరోసా కొనసాగుతుందని, ఎవరు కూడా భయపడొద్దని రైతులకు తెలిపారు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణ. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. 6 అబద్దాలు 66 మోసాలు అంటూ ఉన్న ఛార్జిషీట్ ను డీకే అరుణ, కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని విమర్శలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్న కిషన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతరం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడా లేదని కిషన్ రెడ్డి అన్నారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని. రేవంత్ రెడ్డి సర్కార్పై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూములను బలవంతంగా గుంజుకోవాలని చూస్తే ఖబర్దార్ అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. పేదల వద్ద భూములు గుంజుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ప్రజల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త రోడ్డు పేరిట 1900 కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేం. ఆ రైతుల పక్షాన్ని తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ ఒక 16,000 ఎకరాల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరైన ధర కనుక ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేట్ కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇదేం ప్రాజెక్టుల కోసం తీసుకున్నారు భూమి కాదు. ఇదేమన్నా
స్కూళ్ళ కోసమో కాలేజీల కోసం తీసుకున్న రోడ్డు కాదు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియస్తా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కట్టే ఇండ్ల కోసం 330 ఫీట్లతో రోడ్డు కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజహితం కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియస్తా ఉన్నా. రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని ఆ 9 గ్రామాల ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ సర్కారు ఉత్త బేకారుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారని, రాష్ట్రంలో ఏ వర్గం కాంగ్రెస్ పాలనను మెచ్చుకునే పరిస్థితి లేదని, ఇది గమనించిన ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని, మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నాడంటూ హరీష్ రావు ట్వీట్ చేశాడు. హరీష్ రావు తన ట్వీట్లో ఈ విధంగా రాసుకొచ్చారు. నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలి, నువ్వు కాదన్నారు. రేవంత్ ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొందన్నారు. మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు, వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేకే ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు వాగుతున్నావన్నారు. అలాగే చివర్లో నోట్ అని పెట్టి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పిన విషయం నీకు గుర్తు లేకపోవచ్చు. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి అంటూ తన ట్వీట్లో హరీష్ రావు రాసుకొచ్చారు. కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నువ్వు చేసిన పాపాలకు తెలంగాణలో ఏ జైలు సరిపోదు, నీకు అండమాన్ జైలు అయితేనే సరైందని అటాక్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో సరిగ్గా 15 ఏళ్ల క్రితం తనను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంచారని, జైలుకెళ్లిన ఆ రోజు జైలు జీవితాన్ని గుర్తు చేసే ఆ బ్యాడ్జీ జీవితాంతం నాకు ఆరాధనీయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన టీ కాంగ్రెస్ 15 ఏళ్ల క్రితం అరెస్టు చేసి నేను వరంగల్ సెంట్రల్ జైల్లో పెట్టారని, 100 ఏళ్ల చరిత్ర కలిగిన జైలును కూలగొట్టించావు, ఆ పాపం ఊరికే పోదు కేటీఆర్ అంటూ విమర్శించారు. అధికారంలో ఉండగా కళ్లు నెత్తికెక్కిన నీకు ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎవరూ కనపడలేదని, అధికారం పోగానే అందరి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీ తీరు యావత్ తెలంగాణ సమాజం చూస్తుందని దుయ్యబట్టింది. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా హైదరాబాద్ లో చేసే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. డివిజన్ వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆసుపత్రి రహదారులపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి దానా కిషోర్ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం షెడ్యూల్లో మార్పు జరిగింది. ఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. దీంతో ఇవాళ సాయంత్రానికి ప్రతిపాదనలు పంపాలని పలు శాఖలను సీఎస్ ఆదేశించారు. కేబినెట్ భేటీలో పేదలకు రేషన్ కార్డులు జారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైన సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటై 6 నెలలు అవుతున్నా ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే కనిపిస్తాయని అన్నారు. నిధులు లేవని జగన్ పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతానని అంజద్ బాషా అన్నారు. గత 2023 సంవత్సరంలో 10వ నెల 21వ తేదీ నాడు జిఓఎంఎస్ నంబర్ 47 ద్వారా మరి వక్ఫ్ బోర్డ్ ని నియమించడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో
మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ని నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ 4 పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ రిట్ పిటిషన్స్ అన్ని కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ రోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి 5 ఏళ్ల కాల పరిమితి. వైసీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎంత దుర్భరంగా ప్రతిపక్షాల మీద దారుణంగా తప్పుడు కేసులు బనాయించేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు అనటానికి రమణ గారి విషయం ఒక పతాక శీర్షిక, పరాకాష్ట. తన కూతురుకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన విజ్ఞప్తి మేరకు భాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుయాయులు అక్కడికి వెళ్ళారని రమణ గారే తన నోటి గుండా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ భాస్కర్ రెడ్డికి తానే పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఏదో జరిగింది అని ఆయన ఏదో తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా వచ్చినటువంటిదంతా కూడా అభూత కల్పన అని చాలా స్పష్టంగా తేలిపోయింది. దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా వచ్చుంటే బయటికి అది తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి పత్రికలు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను కించపరిచేలా సినిమాలు తీశాడని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైఎస్ అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా అని ఆర్జీవీని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి కూతుళ్లను వదిలేసిన వర్మను వెనకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు. వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమని, కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మంచి పేరు తెచ్చుకొని అనంత కాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం. ఒక డైరెక్టర్ అయ్యి ఈ దెబ్బకి రాజకీయాలు వివరించుకున్నాడు. అది నీ కెపాసిటీ. నువ్వు ఇవాళ రామ్ గోపాల్ వర్మ సినిమాని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పడం మాత్రం దుర్మార్గం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో ఎవరో ఒప్పుకోరు. నువ్వు అవినీతి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకాలు, పౌర సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐవీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించాలని, ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నంద్యాల జిల్లా వెలుగోడు వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపీకి చెందిన జగదాంబ రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ బియ్యం ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఇది అక్రమ కేసు అంటూ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. 41A నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని కోర్టు తెలిపినట్లు ఎస్ఐ తెలిపారు. రమేష్ పై గతంలో 7 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. వాళ్ళ గోడౌన్లో వాళ్ళ రైస్ మిల్లు వచ్చేసి పీడిఎస్ రైస్ వ్యాపారం చేస్తారన్న ఇన్ఫర్మేషన్ కింద 8/10/2024 తేదీన కేసు కట్టినాము. ఆ కేసులో భాగంగా విచారణలో కూడా ఈరోజు వచ్చినాము. విచారణలో సాక్ష్యాధారాలను బట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అదే రైస్ కేసులు కావచ్చు, ఏ కేసులు కావచ్చు,
7 కేసులు రిజిస్టర్ అయినాయి మాకు తెలిసి. ఇంకా ఇతర జిల్లాలో ఇతర వ్యాపారం అనేది ఇష్టంగా చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కూడా కేసులు పడడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ విభాగం వాటికి కూడా అవసరం పడితే వాటిని కూడా సేకరించుకుంటాం. గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయి. లక్ష్యాధిపై ఉందండి, పదవిలో ఉన్నంత మాత్రాన తప్పు చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేస్తే ఎంపీ పేరు అంత మాత్రం తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా అంటే ఆ పదవిని అతను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ పదవి తగ్గట్టు అతను హుందా ఉంటే బాగుండేది. గతంలో కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా తర్వాత కూడా కేసులు పెట్టడం జరిగింది. ఏమన్నా చట్టపరంగా చేయాలి చేస్తాం. లేకపోతే ఇంకా బెయిల్ వల్ల కానీ ఫస్ట్ కేసు విచారణ జరగాలి, విచారణ అతను సహకరించాలి ఫస్ట్. తర్వాత దాన్ని బట్టి పరిస్థితిని బట్టి అమాయకులు అయితే దీంట్లో తిరిగి ఎవరిని కానీ ఒకవేళ వేరే వాళ్ళ లింక్ ఎప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు లింక్ ఎప్పుడు దొరికితే వాళ్ళు ఖచ్చితంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. గత పాలకులు చేసిన పనిని ఇప్పటి పాలకులు చేయడం సరికాదన్నారు. పేద విద్యార్థులు, గిరిజనులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడంతో పాటు మంచి భోజనాన్ని అందించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తి అనేది పాఠశాలకే పరిమితమైంది కాదన్నారు. సామాజిక బాధ్యతగా ప్రజా సమస్యలపై పనిచేయాలన్నారు. కానీ ఆ విద్యా విధానంలో పిల్లలు అడుగుతుంది మనకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం పరీక్ష కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అనుకున్నారు ఇదేదో చదవాలి. అందుకని వాడి మీద పరీక్ష అనుకున్నాడు ఇది మేము పోకపోతున్నాం, వాళ్ళు ఎందుకు అనుకున్నారు. కానీ ఉపాధ్యాయుడు విద్యకు కూడా పరీక్ష ఇంపార్టెంట్. జ్ఞానం ఇంపార్టెంట్. నాకు జ్ఞానం వచ్చింది, కాపీ కొట్టినాను. నాకు జ్ఞానం ఉండి కాపీ కొట్టినా నష్టమేం లేదు. కానీ జ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటే కాపీ కొట్టాడు. కానీ నిజంగా జ్ఞానం ఉన్న అవకాశం వచ్చిందంటే మనం మొత్తంగా జ్ఞానాన్ని పరీక్షకు రెడ్యూస్ చేసుకుంటున్నాం. దాని ఉపాధ్యాయుడు ఏమనుకుంటే వాడు ఎట్లయినా కాపీ కొడతాడు. మేము తెలంగాణ ఉద్యమం 1969-70లో ఇదే సమస్య ఉంటే వీళ్ళంతా కాపీ కొట్టేవాడు. మా టీచర్లు ఏమో కాపీ కొడుతాడు చదవండి కదా. నేను చెప్పాడు జ్ఞానం ఇవ్వాలి, చదువు మనం సరిగా చెప్పాలి. వాడు కాపీ కొడతాడు, వాడికి జ్ఞానం వచ్చిన తర్వాత కాపీ కొట్టినా వాడి జీవితంలో నిలబడతాడు. ఎందుకంటే జ్ఞానం ఉందిగా ఉంది. అందుకని పరీక్షల్లో మనమే గుర్తు లెక్క చేయాలి. మన పని చదువు చెప్పడం కదా. భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఎందరో మహనీయుల యొక్క కృషి, త్యాగం, ఆ గొప్పతనం ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టింది నాయకులు. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా బరిలో నిలుస్తోందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదన్న కేజ్రీవాల్ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని, కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. 2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇండియా కూటమిలో ఆప్ భాగస్వామ్యంగా ఉంది. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపెట్టకపోవడంతో పొత్తుకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్ భావించినట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో దళితుల భూముల ఆక్రమణపై వైసీపీ నేతలకు ఉచ్చుబిగుస్తోంది. బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిపై కేసు నమోదైంది. తమ భూములు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారంటూ మేడిమాల సుశీల ఫిర్యాదు చేసింది. చెన్నపల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ 1754/2లో భూమిని కాజేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. దళితులకు ఇచ్చిన డీకేటీ భూమిని ఆధార్ కార్డు ట్యాంపరింగ్ తో మున్సిపల్ వైస్ చైర్మన్ తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం రేపుతుంది. శ్రీవారి ఆలయంలో ఆలయ భద్రత ప్రశ్నార్థకరంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన డ్రోన్ విజువల్ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని భక్తులు మండిపడుతున్నారు. ఒక యూట్యూబర్ పట్టపగలు డ్రోన్ విజువల్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరవేస్తుంటే ఆలయ సిబ్బంది అధికారులు ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తమిళనాడులో ఫెంగల్ బీభత్సం సృష్టిస్తోంది. ఫెంగల్ దాటికి తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుంది. చెన్నైలోని రైల్వే స్టేషన్లకు వరద నీరు భారీగా చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై పుదుచ్చేరిలో టూరిస్ట్ ప్లేసులు మూసివేయగా డిసెంబర్ 4 వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. చెన్నై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్పోర్టులో విమానం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించగా వాతావరణం అనుకూలించలేదు. మరోవైపు విమానం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో పొగలు సైతం వచ్చాయి. ఇండిగో విమానం ల్యాండింగ్ ను పైలట్ చివరి నిమిషంలో ఆపేశారు. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలోనే విమానం ఒక్కసారిగా మళ్లీ గాల్లోకి ఎగరడంతో ఊహించని ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ విమానం హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లింది. చెన్నై ఎయిర్పోర్ట్లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. అనంతరం కొంత సమయానికి బెంగళూరు విమానాశ్రయంలో ఆ ఇండిగో విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై అక్కడి మతోన్మాదుల మూక దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా ఢాకాలోని కార్వన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహా ఓ భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలగజేసుకుని ఆమెను రక్షించాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం జర్నలిస్టు కారును గుంపు అడ్డగించి ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. చుట్టుపక్కల జనాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవి న్యూస్ బులెటిన్ విశేషాలు.